హోండా కార్ల సంఖ్య ఎందుకు ఇంత రోజు రోజుకి తగ్గిపోతుంది? వాళ్ళు పొజిషన్ జూస్తే ఎక్కడో కిందున్నారనమాట. ఎందుకు ఇలా ఉన్నారని తెలుసుకుందాం. మెయిన్ రీజన్స్ ఏంటంటే, వాళ్ళు అన్ని సెగ్మెంట్స్‌లో ప్రెజెంట్‌లో లేరనమాట. ఎంట్రీ లెవెల్ కార్ లేదు, హ్యాచ్ బ్యాక్ లేదు, మైక్రో ఎస్‌యూవీ లేదు, సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ లేదు. యూనో ఉంది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఎలివేట్ కూడా. బట్ దాంట్లో కూడా హైబ్రిడ్ లేదు, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ లేవు. ఒక పెట్రోల్ మాత్రమే ఉంది. సీవీటీ మాత్రం ఉంది. జనాలకు మంచిగా హైబ్రిడ్ ఇవ్వచ్చు, డీజిల్ ఇవ్వచ్చు, మంచిగా టార్క్ టర్బో చార్జ్డ్ ఇవ్వచ్చు, టార్క్ కన్వర్టర్ ఇవ్వచ్చు. పంచ్ సెగ్మెంట్ ఒకటి తీసుకురావచ్చు. నెక్సాన్ సెగ్మెంట్ ఒకటి తీసుకురావచ్చు. ఎన్నున్నాయి. ఎలివేట్ అయితే ఒకటి బావుంది. కానీ కొందరికి ఆప్షన్స్ లేకపోతే కొనరు కదా! ఏమున్నాయి కొనడానికి? హ్యాచ్ బ్యాక్‌లో ఒకటి తీసుకురండి. ఇప్పుడు టాక్సెస్ కూడా తగ్గాయి గదా! టాక్సెస్ తగ్గినా తగ్గకపోయినా వాళ్ళ స్ట్రాటజీనే బాలేదనమాట. సో, అన్ని సెగ్మెంట్స్‌లో ఉండరు. వీళ్ళ దగ్గర హైబ్రిడ్ గూడా ఉంది. అన్నింట్లో పెట్టరు. తొందరగా కొత్త కార్లు లాంచ్ చేయరు. తొందరగా ఫేస్ లిఫ్ట్‌లు తీసుకురారు. ఫేస్ లిఫ్ట్‌లు తెచ్చినా గానీ మంచిగా ఎక్విప్‌మెంట్ మంచి ఫీచర్స్ ఇవ్వరు. సో, చాలా డిలే అనమాట. చాలా లేట్ చేస్తారు వీళ్ళు. ఏంటో మరి అందుకే వీళ్ళు ఆ పొజిషన్‌లో ఉన్నారు. హోండాకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకైతే ఈ పొజిషన్ చూడడానికి గూడా బాగోదనిపిస్తుంది. కానీ హోండా వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో దీన్ని నాకు అర్థం కావట్లేదు. దీనిపైనైతే నేను డీటెయిల్డ్ వీడియో చేశాను. దాన్నైతే చూడండి మీరు. అలాగే మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మీరు హోండాని ఎప్పుడైనా వాడింటే, కరెంట్‌లీ వాడుతుంటే, వేరే బ్రాండ్స్ ఓనర్ అయినా గానీ, హోండా పైన మీ అభిప్రాయం ఏంటి? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? ఎందుకిలా అవుతుందని మీరనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి.